ఆ మహానటుడితో నాకు చాలా అనుబంధం ఉంది. నా సినిమాలన్నింటిలో నా డైరెక్టర్ సినిమా, నా సొంత సినిమా ఆయన లేకుండా సినిమా ఉండేది కాదు. రీసెంట్గా ఒక వారం క్రితం ఆయనతో మన అన్నాడు, చాలా గొప్ప గొప్ప మాట. నేను చెప్పాను 83 ఏళ్ళు అని. అంటే సోదరా అయితే 83 ఏళ్ళు అయితే లెక్క ప్రకారం శాస్త్ర ప్రకారం 83 ఏళ్ళు అంటే 1000 సహస్ర పౌర్ణములు 1000 పౌర్ణములు చూస్తారంటారు. మరి నువ్వు రేపు గురు పౌర్ణమి 1000 పౌర్ణమి చూడబోతున్నావు నువ్వు అని అంటే చాలా సంతోషపడి, అవును మన శాస్త్రం చెప్పుద్ది 1000 పౌర్ణములు చూస్తే స్వర్గ తలుపులు తెచ్చుకుంటాయి అంటే అని అంటాం. కరెక్ట్గా గురు పౌర్ణమి అయిపోయింది. 1000 పౌర్ణమి చూశాడు. ఆ పుణ్యాత్ముడు చూసి పుణ్యలోకాలకు వెళ్ళాడు. అతను స్వర్గం తలుపులు తెరుచుకుని ఉంటాయి. అతను మహానటుడు. అతనికి నాకున్న బంధం సోదరా అని తప్పితే నేనాడు పేరు పిలిచి చిట్టి అని పిలిచి ఎరగడు. నేనేనాడు కోట సోదరా మా ఇద్దరి మధ్య బంధం అది. ఎప్పుడో ఇండస్ట్రీకి అతను మెడ్రాస్ వచ్చిన మొదటి రోజుల నుంచి అప్పటి నుంచి ఉన్న పరిచయం. ఎంతో బంధంగా ఉండేవాడు. ఆ అనుబంధాన్ని తలుచుకుంటూ ఉంటే ఆ సొంత సినిమా, అది భోగిమంటలైనా, అది రైతు భారతం అయినా, అది గెలుపు అయినా, నేను అసిస్టెంట్గా పనిచేసే సినిమాలు అయినా, మా సొంత సినిమా అన్నింటిలో తను లేకుండా మా ఇంటర్ స్క్రిప్ట్ ఉండేది కాదు. ఎందుకంటే అతను మా నటుడు. అతను క్యారెక్టర్ పెట్టుకుంటే ఆ క్యారెక్టర్కి జీవం పోస్తాడు అనే నమ్మకం ఉండేది. అంత గొప్ప నటుడు కోల్పోయాం. మనం కోల్పోవటం, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోవడం. ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక మహానటుడిని కోల్పోయింది. ఒక గొప్ప నటుడు మళ్ళీ రీప్లేస్మెంట్ నటుడిని కోల్పోయింది. వాళ్ళ కుటుంబానికి ఆయనకి నా ప్రగాఢ సంతాపాలు తెలుసుకుంది. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు సినిమా ఇండస్ట్రీకి ఒక కోటలాగా ఉన్నారు. ఆయన లేకుండా ఏ క్యారెక్టర్ని మనం ఊహించుకోలేం. ఏ సినిమా ఏ క్యారెక్టర్ చేసినా అందులో పరకాయ ప్రవేశం. ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే ఆయనతో కలిసి సినిమాలు చేయటం. సినిమా చేసేటప్పుడు శుక్రవారం నాడు ఒక సినిమా చేస్తున్నాం. ఇదే ఫిల్మ్ నగర్లో షూటింగ్ అవుతుంది. ఆ చివర ఆ రోజు శుక్రవారం నా రెమ్యూనరేషన్లో ఇదిగోండి అని చెప్పి మాకు అందరికీ ఆడవాళ్ళందరికీ 500 రూపాయలు నోట్ ఇచ్చి మీరు దాచుకోండి, మీకు మంచి జరుగుతుంది, మీరు గాజులు వేయించుకోండి అని చెప్పారు. మంచి సంస్కారం, అసలు తెలుగు భాషాభిమానం. నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తాను వాళ్ళ ఇంటికి. రెగ్యులర్గా వచ్చి ప్రతి పుట్టినరోజుకి వస్తాను. మామూలుగా కూడా ఇటు వెళ్తుంటే వస్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళని పలకరించాలి. ఆయన నన్ను పిలిచి పాటలు పాడించుకొని విని కళ్ళ వెంట నీళ్లు కార్చి అంత బాగా పాడావే కళ్యాణి అనేవారు. నేను ఒక సీరియల్లో విలన్ వేషం వేస్తుంటే నాకు అతిపెద్ద అవార్డు అని ఫీల్ అవుతాను. ఆయన ఫోన్ చేసి చాలా బాగా చేసావు వేషం కళ్యాణి, నువ్వు చాలా మంచి విలన్గా హీరోయిన్లకి ధీటుగా సీరియల్స్లో బాగా చేస్తున్నావు, నువ్వు సినిమా అటు బుల్లితెర ఇటు వెండితెర అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశారు. నాకు నంది అవార్డు వచ్చింది అదే సీరియల్కి. కానీ ఈయన ఇచ్చిన కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ కూడా అలా ఫోన్ రికార్డ్ పెట్టుకున్నాను. మొన్న కాల్ చేసి ప్రతి పుట్టినరోజుకి వస్తాను, ఈరోజు నేను విజయనగరంలో ఉన్నానండి గురువుగారు, మళ్ళీ వస్తానని చెప్తే వచ్చాక వద్దులే ముందు పని చూసుకో అన్నారు. రాగానే ఇలా అయిపోయింది. కానీ నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అది వేలల్లో వెళ్ళిపోయింది. ఆయనకున్న అభిమానులు అలా ఉన్నారు బయట. ఈరోజు ఇంత బాధ మా ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో ఆయన మాకు ఒక లెజెండ్, ఒక రీప్లేస్మెంట్ లేని నటులు ఎవరైనా ఉన్నారు అంటే అందులో ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడున్న తరానికి కోట శ్రీనివాసరావు గారు. ఆయన నిక్కచ్చిగా మాట్లాడతారు. ఎవ్వరి వెనకోటి ముందు ఒకటి మాట్లాడే అలవాటే లేదు. మొహం మీదే చెప్తారు, మొహం మీదే తిడతారు. అటువంటి వ్యక్తి లేకపోవడం ఈరోజు తీరని లోటు, చాలా చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. వి మిస్ యూ సార్. భగవంతుడు అంటే వయసు ఇచ్చి అందరినీ పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ వెళ్ళిన వాళ్ళు పుట్టక తప్పదు, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. తెలిసినప్పటికి కూడా ఒక మనిషి ఆత్మీయుడు ఇంట్లో మనిషి వెళ్ళిపోతే ఎంత పెయిన్ ఉంటుందో అంత బాధ ఉంది. మాకు రెగ్యులర్గా వచ్చి ఫిల్మ్ నగర్ వస్తే కోటగారింటికి కలవకుండా వెళ్ళను. ఈరోజు ఇక్కడికి వస్తే ఆయన కనిపించరు. చాలా బాధ. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడుగా, విలన్గా ఏ పాత్రనైనా తన తరహాలో పోషిస్తూ
రెండు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న కోట శ్రీనివాసరావు గారి మృతి నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు నటుడే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి 99లో నాతో పాటు ఎమ్మెల్యేగా ఉండే చాలా మంచి వ్యక్తి. ఎక్కడ కలిసినా మంచిగా పలకరిస్తూ వారి యాక్టింగ్ కూడా నిజంగా ఆహానా పిల్లలు అనిపిస్తాయి. మార్నింగ్కెళ్ళి వారు నటించిన సినిమా బయట చేస్తుంటే నిజంగా బాధ అనిపిస్తున్నది. వారు లేరంటే నమ్మలేకపోతున్నాం మనం. అలాంటి నటుడు, సామాజిక స్పృహ ఉన్న నేత, రాజకీయంగా 5 సంవత్సరాల ఎమ్మెల్యేగా సేవలు అందించిన ప్రముఖ నటుడు నిజంగా ఈరోజు మరణించడం బాధాకరం. ఒకటే ఆ భగవంతుని కోరేది వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి భార్యకు కానీ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఏ సహాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నా తరఫున వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నిజంగా కోట శ్రీనివాసరావు మృతి అనేది ఒక మంచి నటుడే కాదు, ఇక రెండు తెలుగు ప్రజలకు ఇవాళ హాస్యాన్ని అందించిన సినిమా చూసిన ప్రతి 750 సినిమాల పైన నటించిందంటే మామూలు విషయం కాదు. అలాంటి కోట సినిమాలు లేకపోవడం బాధాకరం.